కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. కిమ్స్ ఆసుపత్రిలో 4వ తారీఖు నుంచి శ్రీతేజ్ తొక్కిసలాట రోజు నుంచి శ్రీతేజ్ ని అడ్మిట్ చేయడంతో అక్కడ చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. అయితే 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నప్పటి దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. ఆ తర్వాత తను కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నాడు, చికిత్సకు స్పందిస్తున్నాడు, కోలుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. శ్రీతేజ్ కోలుకోవాలి అని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకున్నారు. ఇప్పుడు శ్రీతేజ్ కు వెంటిలేటర్ లేకుండానే చికిత్సను అందిస్తున్నారు. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకోగలుగుతున్నాడు అని డాక్టర్లు చెప్తున్నారు. 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల చికిత్సకు శ్రీతేజ్ స్పందిస్తున్నారు అని తండ్రి భాస్కర్ కూడా చెబుతున్నారు. 20 రోజులకు పైగా ఆసుపత్రిలోనే ఉన్నాడు శ్రీతేజ్. 3-4 రోజుల నుంచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు అని చెబుతున్నారు. శ్రీతేజ్ 3-4 రోజుల క్రితం వరకు కళ్ళు మూసుకునే ఉన్నాడు. వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఉండటంతో ఎలా ఉంటుందో, ఎలా కోలుకుంటాడో, ఏమవుతాడో అనే ఒక భయాన్ని అందరూ వ్యక్తం చేశారు. కానీ 3 రోజుల నుంచి కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నాడు.